ఒక్కొక్కసారి చూడండి మన ఆలోచనలు మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే ఎందుకు వస్తాయో తెలీదు ఆ ఆలోచనలు. అంటే అవసరానికి ఆలోచనలు రావడం వేరు. అవసరం లేకపోయినా సరే అవసరానికి మించి ఆలోచనలు అలా వచ్చేస్తూ ఉంటే దాన్ని నియంత్రణ చేయడానికి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! సో, ఎప్పుడైతే మనం నియంత్రణ చేయగలుగుతామో అప్పుడే మనసుకు ప్రశాంతత ఉండడం జరుగుతుంది. మనసుని నియంత్రణ చేయడానికి లేదంటే ఈ ఆలోచనలు నియంత్రణ చేయడానికి ఒక టెక్నిక్ లాంటిది లేదంటే ఒక టెక్నాలజీ ఏదైనా డెవలప్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది కదండి. అయితే ఇప్పటి వరకు ప్రపంచంలో మనం చూస్తున్నాం చాలా టెక్నాలజీ డే బై డే బాగా డెవలప్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా మన మైండ్ని కానీ మన థాట్స్ని కానీ నియంత్రణ చేసేటువంటి టెక్నాలజీ ఇప్పటి వరకు రాలేదు. కానీ మన భారతదేశము వేల సంవత్సరాల క్రితమే మనకి ఈ టెక్నిక్ని యోగా ద్వారా మనకు అందించింది. చాలామంది యోగా అనేటప్పటికి ఏమనుకుంటారు అంటే యోగా అనేది ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ హెల్తీగా ఉండడానికి అనుకుంటారు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే అదర్ కంట్రీస్కి సంబంధించి ఏ విధంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉన్నాయో అదే విధంగా ఈ భారతదేశానికి చెందినటువంటి ఒక వ్యాయామ విధానం అని చెప్పేసి అనుకుంటారు. కానీ యోగా అనేది చూడడానికి ఫిజికల్గా కనిపించినప్పటికీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి మైండ్ కంట్రోల్ టెక్నిక్. యోగ శాస్త్రానికి పితామహుడు పతంజలి. ఆయన యోగాకి ఇచ్చినటువంటి డెఫినేషన్ యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తము అంటే మనసు, వృత్తులు అంటే ఆలోచనలు. అంటే మనసులో వచ్చేటువంటి ఆలోచనల్ని నిరోధించేటువంటి సాధనం యోగా అని చెప్పడం జరిగింది. దీన్నే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే మైండ్ కంట్రోల్ టెక్నిక్. చూసారండి, మన మైండ్ని కంట్రోల్ చేసేటువంటి టెక్నిక్ మనకి యోగా ద్వారా మనకి అందడం అనేది జరిగింది. కాకపోతే మనం ఉపయోగించుకోవడం లేదు. అయితే ఎప్పుడైతే మన మనసులో వచ్చేటువంటి ఆలోచనలు నియంత్రణలో ఉన్నాయో మన మనసు ఎలా ఉంటుంది? చాలా ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. ఇదే విషయాన్ని వ్యాసుడు మనకి యోగా గురించి చెప్తూ యోగా మన ప్రశమన ఉపాయ అని చెప్పడం జరిగింది. యోగా అంటే మనసుని ప్రశాంతపరిచేటువంటి ఒక సాధనం అని చెప్పడం జరిగింది. ఇంకా మనసు ప్రశాంతంగా ఉంటే ఎలా ఉంటుందండి? మనం చేసేటువంటి ప్రతి పని కూడా మనం ప్రశాంతంగా చేయగలుగుతాము. మన బాధ్యతలు, మన వ్యవహారాలు అన్నీ కూడా క్లారిటీగా ఉండడం జరుగుతుంది. ఇదే విషయాన్ని మనకి భగవద్గీతలో పరమాత్ముడు యోగ కర్మసు కౌశలం అని చెప్పడం జరిగింది. యోగా అంటే కర్మల్లో నైపుణ్యాన్ని పెంచేది. యోగా మనకి సన్యసించడం అయితే నేర్పించలేదు. యోగా అయితే మనల్ని సన్యసించమని చెప్పడం లేదు. మన ఇంటిని కానీ మన కుటుంబాన్ని ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళమని ఏం చెప్పలేదు. మన కర్మల్లో నైపుణ్యాన్ని పెంచేది యోగా అని చెప్పడం జరిగింది. అసలు కర్మ అంటే ఏంటి అంటే మనం చూడడం, మనం మాట్లాడడం, మనం చేసేటువంటి ప్రతి పని ఇది ఒక్కటే కాదు. మన వ్యక్తిత్వం, మన దృష్టికోణము, మన బాధ్యతలు, మన వ్యవహారాలు ఇవన్నీ కూడా కర్మలోకి రావడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా మనం యోగా చేయడం వల్ల మరింత నేర్పరితనంతో చేయడం జరుగుతుంది. అందుకే యోగ కర్మసు కౌశలం అని చెప్పేసి చెప్పడం జరిగింది. టోటల్గా మనం యోగా చేయడం వల్ల మనకు కలిగేటువంటి ఉపయోగం ఏంటి అంటే మన మనసులో వచ్చేటువంటి ఆలోచనలు మనం నియంత్రణలో ఉంచగలుగుతాము. మన మనసుని ప్రశాంతంగా ఉంచగలుగుతాము. మన మనసు ప్రశాంతంగా ఉన్నట్లయితే కనుక మన మాటలు, మన వ్యవహారం, మన బాధ్యతలు, మనం చేసేటువంటి ఈ కర్మలన్నీ కూడా నేర్పరితనంతో మనం చేయడానికి యోగా అనేది మనకి చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే కనుక తప్పకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇంకా లైక్ చేయండి.